మనకు వచ్చేసరికి కోచింగ్స్ తీసుకొని సార్ ఆల్మోస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 1 క్యాడర్ ఎంప్లాయ్ అన్నమాట యాక్చువల్ గా. కాకపోతే ఇది కొంచెం కన్వీనియంట్ గా ఉంటది. గవర్నమెంట్ జాబ్ చేసి కూడా, గవర్నమెంట్ టీచర్ గా చేసి కూడా దాని తర్వాత ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో జాబ్ వస్తే, 2 జాబ్స్ వస్తే ఇది సెలెక్ట్ చేసుకున్నాడంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత టీచర్ జాబ్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సో అంత నాలెడ్జబుల్ పర్సన్. ఎంతెంతో కొంతమంది మీట్ అవుతూ ఉన్నప్పుడు ప్రాస్పెక్ట్స్ ని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనేంది, నా స్టేటస్ ఏంది, నేను సబ్బులు పేస్ట్లు అమ్మాలా అని చెప్పేసి చాలా రిజెక్షన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తే ఆల్మోస్ట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే వచ్చి వింటాడు ఫస్ట్. అవునా కదా? సో నేనంటే ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తులు కూడా వచ్చి వెస్టేజ్ చేస్తున్నారంటే వెస్టేజ్ యొక్క గొప్పతనం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, ఇదివరకు పార్ట్ టైం లాగా అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. సో అలా అనుకొని ఉండినటువంటి వ్యక్తి ఈ రోజున ఏ విధంగా మారిపోయిందంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి పార్ట్ టైం గా చేస్తూ ఉన్నారు, ఫుల్ టైం వచ్చేసరికి వెస్టేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ భవిష్యత్తులు మారాలంటే ఖచ్చితంగా చేయాల్సిన ఒకే ఒక జాబ్ ఏందయ్యా అని చెప్పేసి అంటే ఓన్లీ వెస్టేజ్. ఎందుకంటే ఆ జాబు సార్ కాకపోతే ఇంకో వ్యక్తి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన కుటుంబ జీవితం కోసం నేను కష్టపడాలి, నా కుటుంబ బాధ్యత నాది, నేను చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి అన్న ఆలోచనతో సార్ ఉన్నారు. పెద్ద పెద్ద లీడర్స్ యొక్క వాయిస్ మనం వింటే, మన టీమ్స్ గనక ఆ వాయిస్ అనేటువంటిది వినిపించగలిగితే చాలా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి కదా. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకోవచ్చు. లాస్ట్ 2 minutes అంటే ఫాస్ట్ మీ టీమ్ మెంబర్స్ అందరినీ కనెక్ట్ చేయండి. ఎవరెవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు, సార్ ఇంకొంచెం నాకు నాలెడ్జ్ కావాలి, ఇంకొంచెం టెస్ట్ మనీస్ అనేటువంటి కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. నా టీం ని కొంచెం మంచి లీడర్ ఉంటే బాగుండేది, మంచి లీడర్ వాయిస్ అనేటువంటిది నా టీంకి ఇస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం. నిజంగా చెప్పాలంటే 5:30కి నేను లెగవాలి, చేయాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వాయిస్ వినడం కోసం 5:30 కాదు 4:30 పెట్టినా కానీ ఆటోమేటిక్ గా ఫుల్ అయిపోవాలి. ఎందుకంటే స్టిక్ అనేటువంటిది మనం కూడా మన టీం కి బిల్డప్ చేస్తే చాలు. ఎందుకంటే గురువు గారు చేస్తున్నటువంటి విధానం కూడా అదే అనమాట. స్ట్రిక్ట్ గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ స్ట్రిక్ట్నెస్ మనం కూడా పెంచుకుంటూ ఉండాలి. టైం అనేటువంటి టైం పంచువాలిటీ అది ఫాలో అవుతా ఉందాం. 61 members లాస్ట్ 1 minute గురువు గారిని ఇన్వైట్ చేస్తాను. ఫాస్ట్ గా మీ టీమ్స్ ని ప్రమోట్ చేసుకోండి, కాల్స్ చేయండి, తప్పే ఉంది. మన టీం బిల్డప్ అవ్వాలంటే కొంచెం బెండ్ అయినా సరే బెండ్ అయ్యి మనం కొంచెం రెస్పెక్టివ్ గా మన టీం తో మాట్లాడితే కనుక ఆటోమేటిక్ గా మన టీం బాగా బిల్డ్ అవుతుందండి. ఆలోచించేయండి. టీం బిల్డ్ అయితే మనకి చాలా బలం పెరుగుతుంది కదా. లాస్ట్ 1 minute లీడర్స్. Let's invite Prasad sir, Treasury Department. Prasad sir, మీ వాయిస్ మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ వాయిస్ మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ లీడర్ మాట్లాడినటువంటి మాటలు ఒక పాయింట్ అయినా సరే వాళ్ళు బ్రెయిన్ లో ఉంచుకుంటే చాలా సక్సెస్ గా మారుతారు. ప్రసాద్ సార్ మా జూమ్ సైడ్ నుంచి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. లెట్స్ ఇన్వైట్ ప్రసాద్ సార్, ప్లీజ్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, క్లియర్. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ స్టేజియన్స్. మార్నింగ్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మనవడికి ఆధారమైనటువంటి ప్రకృతి మాతకు మరియు అభివృద్ధికి అవకాశం ఇచ్చిన సంఘానికి సర్వదా కృతజ్ఞతతో ఉంటానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన ఎంఎస్ఆర్ మహాగురువు గారికి పాదాభివందన తెలియజేస్తూ నా యొక్క జూమ్ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాను సార్. నా పేరు ప్రసాద్. మా ఊరు వచ్చేసి నెల్లూరు జిల్లాలో వెలగపాడు సార్. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అయితే ఈ స్టేజ్కి పరిచయం అవడానికి చాలా నాకు ఎవరు కొత్త వాళ్ళు, నాకేమి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా కానీ నేను జాయిన్ అవ్వలేదు సార్. నాకు పూర్తిగా అన్నోన్ పర్సన్ అయినటువంటి ఒక వ్యక్తి శివరామ్ సార్ ద్వారా వందే భారత్ ట్రైన్లో ఒకరోజు నేను మా సొంత ఊరికి నెల్లూరు వెళ్ళే క్రమంలో ఒకసారి ఇది నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. అయితే సారు ఆ వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు నాకు ఈ ఆన్లైన్ ఏవైతే మార్కెటింగ్ ఉన్నాయో అవేవి అంతకుముందు నేను చేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేని కారణంగా సార్తో నేను వెంటనే ఓకే చెప్పలేదు. అయినప్పటికీ సారు ఒక 2-3 విధాలుగా ఆ యాప్ ఓపెన్ చేసి అది చూపించడం, దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా చేయడం ద్వారా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి నేను ఎట్లాగూ వదిలేయట్లేడని నేను అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఒక 5 minutes అని సార్ అడిగి నాకు ఆ టైంలో ఒక 3 వ్యక్తులతో మాట్లాడించారు. అందులో గ్రేట్ లీడర్స్ ఆర్మీ శివ సార్, డాక్టర్ గోపాల్ సార్ అండ్ మాధవ్ సార్. ఆ ముగ్గురితో మాట్లాడించినప్పుడు ఇప్పుడు ఈ ట్రైన్లో చెప్పిన వ్యక్తి సర్జికల్ షాపు అని అంటున్నాడు. మాట్లాడిన ముగ్గురు రకరకాల వృత్తుల్లో, ఆర్మీ శివ సారు ఆర్మీలో రిటైర్డ్ అయ్యారు, తర్వాత గోపాల్ సార్ డాక్టర్ గారు, మాధవ్ సార్ వచ్చి రోజువారీ ఒక వడ్డీలు బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ ముగ్గురితో మాట్లాడించి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టెస్ట్ అని చెప్పి మేమందరం చేస్తున్నాం, ఇది చాలా బాగుంది, 2004 నుంచి కంపెనీ ఉంది, మీకు ఒక మంచి అవకాశం ఇది, మీలాంటి వాళ్ళు ఇందులోకి చేస్తే ఇంకా 10 మందికి సహాయం చేసే అవకాశం మీ ద్వారా ఉంటుందని నన్ను ఎంకరేజ్ చేసి ఇది పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇలాగా డిఎల్సిపి మీటింగ్ ఒకటి ఉంది, ఆ మీటింగ్కి రమ్మని అడిగితే నేను ఆఫీసు బిజీలో ఉంటాను, ఈ మీటింగ్స్ అవి కుదరవండి అని చెప్తే ఏదో ఒక టైంలో వీలు చూసుకొని రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది సార్. ఆ సందర్భంగా ఒక ఆదివారం మధ్యాహ్నం నేను కొరటిపాడు డిఎల్సిపిలో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ గురువుగారు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారి మాటలు విన్న తర్వాత ఇది స్టేజీ యొక్క గొప్పతనం నాకు చాలా తెలిసింది. ఇందులో ప్రొడక్ట్స్ కానీ, ప్లాన్ కానీ, ఇన్కమ్ లెవెల్స్ కానీ చాలా జెన్యూన్గా ఉన్నాయి. ఇది నేను ఎందుకు చేయకూడదు అని అక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా వీళ్ళు చెప్పింది ఏమిటంటే, ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకొని దాని యొక్క ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎవరికైనా షేర్ చేయాలి అనేది దీంట్లో బిజినెస్ కాన్సెప్ట్గా నేను తెలుసుకొని దాన్ని నేను సరే ఒకరోజు ఆలోచన చేసి దీన్ని చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం ద్వారా తర్వాత నేను మా ఇంట్లో కావాల్సినటువంటి రోజువారీ సబ్బు, పేస్టు, సర్పు లాంటి ఐటమ్స్ తీసుకున్నాను. వాటిని యూజ్ చేస్తే అన్నీ కూడా చాలా బాగున్నాయి. బయట ఎన్నో రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము, వాటి ప్లేస్లో ఇవి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఇవి ఎందుకు యూజ్ చేయకూడదు అని నాకు అనిపించి అవన్నీ కూడా
ఇంట్లో మా అందరికీ బాగా నచ్చాయి సార్. ఆ తర్వాత ఒక 2-3 రోజుల్లోనే నాకు నసరావుపేట మన మహాగురూజీ అయినటువంటి మరియు సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి సుభాష్ శెట్టి గారి మీటింగ్‌కి తీసుకెళ్లారు. మన అప్లైనర్స్ వీళ్ళు తీసుకెళ్తే అక్కడ సార్ టెస్టిమనీ విన్న తర్వాత మరింత క్లారిటీ వచ్చింది. బెంగుళూరు, మైసూర్‌లో ఉండేటువంటి సారు తన యొక్క జాబు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న స్థాయిలో ఉన్నటువంటి జాబ్‌ను కూడా వదిలేసి ఈ బిజినెస్‌లో చాలా ఇన్కమ్ లెవెల్స్ గానీ చాలా బాగున్నాయని ఆయన కనెక్ట్ అయ్యి చేసిన విధానం, ఆయన టెస్టిమోనీ అంతా కూడా నేను విన్న తర్వాత మరింత క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఒక 4-5 రోజులకి వీటిల్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయని తెలుసుకొని ఆ టైంలో మా మిసెస్‌కి కొంచెం చేతుల మీద, వీపు మీద అలాగా కొన్ని తెల్లటి మచ్చల్లాగా ఏర్పడ్డాయి సార్. అయితే అక్కడ మనకి గుంటూరులో ఫేమస్ డాక్టర్ అయినటువంటి కుసుమ గాయత్రి మేడం గారిని కలిస్తే ఇది సొరియాసిస్ లాంటిది అనిపిస్తుంది, ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్ని కలవమన్నారు. అయితే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి అక్కడ కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత ఇది టెన్షన్ వీటి వల్ల ఎక్కువగా వచ్చినట్టుంది, వీటిల్లో ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మెడిసిన్స్, క్రీమ్స్ అన్ని యూజ్ చేయాలని చెప్పారు. అయితే దాని తర్వాత నేను ఈ అలోపతిక్ మెడిసిన్స్ అవి కాకుండా హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు ఇది సొరియాసిస్ అని కన్ఫర్మ్ చేసి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తగ్గే అవకాశం ఉందని కొన్ని మందులు వాళ్ళు సజెస్ట్ చేశారు సార్. అయితే ఈ హోమియోపతి, అలోపతి మెడిసిన్స్ వల్ల క్యూర్ ఎలా ఉంటుందో ఏమో మనకి పూర్తిగా తెలియదు. ఈ వెస్టేజ్లో కూడా ఈ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయని తెలుసుకొని ఇందులో మన సీనియర్స్ని అడిగితే వాటిలో కొన్ని సజెస్ట్ చేశారు. వాటిలో ముఖ్యంగా అలోవెరా, ఆమ్లా, గ్యానోడర్మా, సీబక్తాన్, శతావరి, ఫుడ్ ప్యాచెస్, నీమా లాంటివి కొన్ని అన్ని తీసుకున్నాను. తీసుకొని ఇంటికి వస్తే మీటింగ్కి వెళ్ళింది నేను, లీడర్స్ని అందరినీ చూసింది నేను, ప్రోడక్ట్స్ తీసుకొని ఇంట్లో పెట్టాను. మా మిస్సెస్ ఏమో ఇవన్నీ ఎట్లా యూజ్ చేస్తాము, డాక్టర్స్ టెస్ట్లు ఏమి వాళ్ళు రాసినవి కాదు కదా, ఇక డైరెక్ట్గా తీసుకొచ్చామంటే యూజ్ చేస్తే బాగా రిజల్ట్ ఉంటుంది, మనం ఎట్లాగూ ఈ ప్లాన్లో ఉన్నాం కదా అని చెప్పి నేను ఎంకరేజ్ చేసి దీన్ని వాడటానికి ట్రై చేశాను సార్. కానీ ఒక వారం వరకు మా మిసెస్ వాడలేదు. తర్వాత రోజు మా ఇంటికి మా మాధవ్ సారు, మేడం జయలక్ష్మి గారు వాళ్ళిద్దరూ వచ్చి ఆ ప్రొడక్ట్స్ గురించి అన్నీ కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలియజేసి, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి, వీటిలో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఆరోగ్యవంతులు కూడా వేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పి వాటిని వాళ్ళే స్వయంగా వేసుకొని చూపించారు సార్. ఈ సప్లిమెంట్స్ని మీ ధైర్యం కోసం వేసుకుంటున్నాము కాబట్టి మీరు కూడా యూజ్ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, లేని వాళ్ళకి జీవితంలో రాకుండా ఉంటాయనే కాన్సెప్టే ఇందులో ఉంది అని మా మిసెస్కి బాగా ఎంకరేజ్ చేసి చెప్పారు సార్. ఆ తర్వాత మా మిసెస్ అవి స్టార్ట్ చేస్తున్న క్రమంలో ఒక వారం 10 రోజుల్లో ఆ రోజు అప్పుడే స్టార్ట్ అయిన మచ్చలు అవ్వబట్టో ఏమో కానీ అవి నెమ్మదిగా రోజు రోజుకి పెరుగుతున్న మచ్చలు కాస్త కొంతవరకు ఆగడం జరిగింది. ఆగిన తర్వాత ఒక నెల రోజుల్లో ఉన్న మచ్చలు కూడా పూర్తిగా నయమైపోయి నార్మల్ స్కిన్గా రావడం జరిగింది సార్. అప్పుడు ఇంత నమ్మకంగా మనం వాడి ఈ సప్లిమెంట్స్ ఇంత రిజల్ట్ వచ్చిన తర్వాత వీటిని మనం ఇతరులకు చెప్పడం ద్వారా ఇన్కమ్ కూడా ఉంది అని మీటింగ్స్ కూడా వెళ్ళి మేము ఇద్దరం కనెక్ట్ అయ్యి, మా మిస్సెస్ నేను ఇద్దరం కనెక్ట్ అయ్యి మీటింగ్స్లో తెలుసుకొని ఇంట్లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్
అన్నీ బాగుంటాయి అని తెలుసుకొని వీటిని అందరికీ, మా ఫ్రెండ్స్కి మరియు కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ తెలియజేస్తే ఒక టీం చేసుకోవడం ద్వారా మాకు ఇన్కమ్ వస్తుంది అని ఇందులో తెలుసుకొని దీన్ని ముఖ్యంగా మా తమ్ముడికి, మా ఫ్రెండ్స్కి తెలియజేయడం జరిగింది. అలా తెలియజేసే క్రమంలో మా తమ్ముళ్ళిద్దరు అంటే నేను చెప్పిన మాట వింటారు కాబట్టి వచ్చారు. మరియు నా బెస్ట్ ఫ్రెండ్ రెడ్డి చెన్నైలో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. తను కూడా నా మాట మీద గౌరవంతో వెంటనే అంగీకరించి సరే నువ్వు చెప్తున్నా కాబట్టి చేద్దామని ముందుకొచ్చాడు. ఇంకా నా టీంలో మన ఏపీ సెక్రటేరియట్లో పనిచేసే సెక్షన్ ఆఫీసర్గా పనిచేసే సురేష్ సార్ కానీ, మా పొన్నూరులో పనిచేసే ఎండి ఆఫీసులో రామారావు సార్ కానీ, నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎస్టీ ఆఫీస్ పొన్నూరులో పనిచేస్తాను. మా ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ మరియు మా ఆఫీసర్ ఎస్టీఓ గారు కానీ అందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ సరే వాడదామని చెప్పి కొంచెం వెనక ముందు అందరూ కూడా కనెక్ట్ అయ్యి కేవలం నా మీద నమ్మకంతో ఫస్ట్ వచ్చారు. సరే నా మీద నమ్మకంతో అడగగానే వచ్చినప్పటికి కూడా ప్రోడక్ట్లో దమ్ము లేకుండా ఉంటే వాళ్ళు వెంటనే పెద్దగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదేమో. అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో వీటిని యూజ్ చేస్తూ నాకు కాల్స్ చేసి ఈ బాగున్నాయి అని చెప్పడం జరిగింది. ఈ జర్నీలో మొత్తం నా జర్నీ లాస్ట్ డిసెంబర్లోనే స్టార్ట్ అయింది సార్. డిసెంబరు 2023. ఆ డిసెంబర్లో మా ఇంట్లోకి కావాల్సిన హోమ్ కేర్, హెల్త్ కేర్ చెప్పాను కదా, అవి యూజ్ చేసుకుంటే ఇన్కమ్ 1200 రూపాయలు వచ్చింది ఫస్ట్ ఇన్కమ్. తర్వాత నేను చెప్తే విన్నారు కదా మా సోదరులు కానీ మా ఫ్రెండ్స్, వాళ్ళు ఒక 4-5 మొత్తం మీద నా మాట విని వెంటనే టీం బిల్డింగ్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. అయితే ఈ టీం బిల్డింగ్లో నాకు ముఖ్యంగా ఫీల్డ్లో నేను ప్రతిరోజు 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి, 5 గంటల వరకు పనిచేయాలి ఆఫీస్లో. మరి ఈ టీం చేసుకోవడం ఎట్లాగా, ఈ ఫీల్డ్ వర్క్ ఎలాగా ఏంటి అనే దాంట్లో నాకు పూర్తిగా సహకరించిన వారిలో ముఖ్యంగా మా అప్లైనర్స్ ఆర్మేశ్వర సార్ కానీ, మాధవ్ సార్ కానీ, ఇంకా తిరుమలరావు సారు, శివరాం సార్, వీళ్ళంతా కూడా నాకు ఎంతగానో సహకరించి టీం బిల్డింగ్ చేయడానికి, ఫీల్డ్ వర్క్కి ప్రతిరోజు 5 గంటలకి మాధవ్ సార్ దగ్గర నుంచి ఫస్ట్ కాల్ వచ్చేది. నేను నిద్రలేకుండే అప్పటి నుంచి మొదలు పెడితే ఆఫీస్కి వెళ్ళబోయే ముందు కొంతవరకు, ఆఫీస్ అయిపోయిన తర్వాత కొంత నేను ఫీల్డ్ చేసుకోవటం, టీం బిల్డింగ్ చేస్తే దాదాపుగా ఇప్పుడు నాకు 500 పైచిలకు సభ్యులుగా ఉన్నారు సార్. ఇంతమంది జాయిన్ అవటంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అప్లయన్స్ కాకుండా చాలా మంది, ఎందుకంటే ఇదంతా కూడా టీం బిల్డింగ్తో జరిగే బిజినెస్ కాబట్టి ఈ టీం బిల్డింగ్లో నా అప్లైనర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు అని, నేను పుట్టి పెరిగింది నెల్లూరులో, మా మిసెస్ ఊరు వచ్చేసి కందుకూరు, ప్రకాశం డిస్టిక్. ఇప్పుడు నివాసం ఉంటుంది గుంటూరులో ఉంటుంది సార్. ఈ 3 జిల్లాల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ టీం చేసుకోవడానికి ఎలా ప్లాన్ చేయాలనే దాంట్లో అసలు ఎవరెవరు అప్లైన్స్ ఉన్నారు ఏంటి అని అడిగితే మన గురువు గారు ఎంఎస్ఆర్ సార్ తర్వాత రామాంజనేయ సార్ కానీ, నర్సయ్య సార్ కానీ, లక్ష్మీ సారు, తిరుమలరావు సార్, మాధవ్ సారు, గోపాల్ సారు, ఆర్మేశ్వర సారు, శివరాం సార్, ఇది మొత్తం లైన్గా ఇంతమంది నా పైన ఉండేటువంటి అప్లైనర్స్ అందరూ కూడా రకరకాల ప్లేసుల్లో ఉన్నారు. ఆమూరులో ఒకరు, కావల్లో, గుంటూరులో, మార్కాపురంలో, ఇన్ని చోట్ల అప్లైనర్స్గా ఉన్నటువంటి వీళ్ళ సహకారంతో నేను టీం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చనే నమ్మకంతో నా యొక్క మిత్రులకి, బంధువులకి చెప్పి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని ప్రమోట్ చేసుకొని టీం బిల్డింగ్ చేయడమే కదా మనం చేసేది. కాకపోతే మనం వెంటనే మనం చెప్తే వెనకపోవచ్చు. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు మన లీడర్స్, ఇది లీడర్షిప్ బిజినెస్ కాబట్టి లీడర్ని
తోడు తీసుకెళ్తే వచ్చే రిజల్ట్ ఎంతో బాగుంటుంది అని నేను గమనించి, నేను ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళినా మా లీడర్ని దగ్గర తీసుకుని వెళ్ళి ఫీల్డ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటూ చేయడం జరిగింది సార్. ఆ టీం బలంతో ఒక నెల రోజుల్లోనే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఆ నెలలో 12,000 ఇన్కమ్ వచ్చింది. ఫస్ట్ నెలలో 1,200 వచ్చింది, ఇంట్లోకి యూజ్ చేస్తే. తర్వాత నెలలో డైరెక్టర్గా ఈ 12,000 వచ్చింది. బిజినెస్లో ఇంత దమ్ముందా అని చెప్పేసి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే క్రమంలో తర్వాత ఈ 4-5 నెలల్లో హైయెస్ట్ చెక్గా 34,900 వచ్చింది సార్. అంతేకాకుండా ఈ మొత్తం ఈ నా 6-7 నెలల జర్నీలో మొత్తం 1,50,000 రూపాయలు వెస్టేజ్ కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంతకాలం దీని దగ్గర నుంచి ఇంతవరకు రకరకాల ప్రోడక్ట్స్, ఎన్నో కంపెనీలు, వాటిలో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ వాడాము, యూజ్ చేసాము, వాటిల్లో మంచి చెడులను గమనించాం. ప్రోడక్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ అనేది ఏది లేదు. ఇంత గొప్ప వెస్టేజ్ కంపెనీ మనకి ఇంత మేలు చేస్తూ, మనకి ఆరోగ్యాన్ని బాగు చేస్తూ, మరియు ఇలా క్యాష్ బ్యాక్ రూపంలోను, డిస్కౌంట్ రూపంలోను, ఇలా ఇన్కమ్ ప్రతి నెల అకౌంట్లో 10వ తేదీ వేయటం అనేది చాలా మంచి విషయంగా భావించి దీన్ని ఎంతగానో కనెక్ట్ అయ్యాను సార్. నేనే కాకుండా మా ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్ ఫ్యామిలీగా మారిపోయి, నేను కానీ, మా తల్లిదండ్రులు, మా సోదరులందరూ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ని ఎంతగానో అభిమానిస్తారు. ఇది 2004లో స్టార్ట్ అయింది కంపెనీ, కానీ నా దగ్గరకు వచ్చేసరికి 2023 చివరైంది. ఇంత పాత కంపెనీ ఇంత లేటుగా నా దగ్గరకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఇందులో ఉండే ప్రొడక్ట్స్ గురించి కన్నా కూడా బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో అది చాలా బాగుండబట్టి ఇది మనకి చేయగలుగుతున్నాను సార్. నేను కంప్లీట్గా దీంట్లో మన లీడర్షిప్ బిజినెస్ కాబట్టి గురువుల సహకారంతో వాళ్ళు ఇచ్చే టెస్ట్ మనీస్ కానీ, వాళ్ళు ఇచ్చే మీటింగ్స్ వల్ల కానీ మనకి ఎంతో ధైర్యం వస్తుంది. మన టీంని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అసలు నేను ఈ బిజినెస్ 3 ప్రశ్నలను వేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను. వాట్ ఈజ్ వెస్టేజ్, వై ఈజ్ వెస్టేజ్ అండ్ హౌ ఈజ్ వెస్టేజ్. అసలు ఏంటి వెస్టేజ్, ఏంటి ఇది అని గమనిస్తే, ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొనుక్కోవాలి, వాడుకోవాలి, ఇతరులతో వాడించాలి అనేది కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్. అయితే ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే వెస్టేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ బిజినెస్, ఇట్ ఈజ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఫర్ 3 generations అనేది నాకు బాగా అర్థం చేసుకున్నాను సార్. మోర్ మీటింగ్స్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇది. అయితే వై ఈజ్ వెస్టేజ్, ఎందుకు చేయాలి వెస్టేజ్ బిజినెస్ని, ఎందుకు చేయాలంటే మనకి యొక్క కంపెనీ మేనేజ్మెంటు చాలా ఎక్సలెంట్గా ఉంది. గౌతమ్ బాలి సార్ కానీ, దీపక్ సూద్ సార్, కన్వర్ సింగ్ సారు ఆ రోజున 2004లో దేవుడిలాగా ఎలాగా దీన్ని ఏర్పాటు చేశారు కానీ పని కాబట్టి దీన్ని చెయ్యాలి, మొదటి కారణం. రెండోది, నా ఫ్యామిలీకి హెల్త్ మరియు వెల్త్ 3 generationలకి ఇందులో ఉంది. ఒక్కసారి ఐడి తీసుకుంటే 3 generationలకి ఉంది అనేటువంటి ప్లాన్ అనేది ఈ కారణంగా నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మూడోది, నాకు మాత్రమే హెల్త్ వెల్త్ కాదు, నా టీమ్గా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది. టీమ్ డెవలప్మెంట్ కూడా 3వ కారణంగా నేను ఇది ఎంచుకోవడం జరిగింది సార్. ఇవి నేను ఎంచుకున్న దానికి 3 కారణాలు. అయితే దీన్ని ఎలా చేయాలనేది అనుకుంటే, దీన్ని ప్రోడక్ట్ని యూజ్ చేయడం, దాని యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ని షేర్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా జరిగే బిజినెస్ అని అనుకున్న తర్వాత దీన్ని నేను స్టార్ట్ చేసి చేస్తున్నాను సార్.
ఇందులో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ నా హెల్త్కి ఒక 2-3 రకాలు కొంచెం అలోవెరా ఆమ్లా లాంటివి చిన్న చిన్నవి వాడాను. అయితే నా మిస్సెస్ యొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి థైరాయిడ్ కానీ, షుగరు ఇలాంటి సమస్యలు, ఈ స్కిన్ సమస్య వీటి వల్ల కొంచెం ఎక్కువ సప్లిమెంట్స్ వాడాల్సి వచ్చింది. మిసెస్ సహకారంతో ఈ చేస్తున్న బిజినెస్ కాబట్టి ఈ ప్రోడక్ట్స్ మీద తన ఒపీనియన్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. రెండు మాటలు మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఇది ఒక మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. చెక్ చేస్తున్నారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. వెస్టీజ్ ప్రోడక్ట్స్ మాకు దొరకడం చాలా, వెస్టీజ్ కంపెనీ దొరకడం మాకు చాలా అదృష్టం సార్. ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన శివరామ్ చౌదరి సార్కి మాకు కృతజ్ఞతలు సార్. నేను ఈ వెస్టీజ్ మాకు పరిచయం అయినప్పుడు నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్యూర్ అయిపోయినాయి సార్ వాడటం వల్ల. వెస్టీజ్ సప్లిమెంటరీ వాడటం వల్ల నాకు ఈ సప్లిమెంటరీ మీద, ప్రోడక్ట్స్ మీద చాలా నచ్చినాయి. నచ్చడం ద్వారా వాడటం ద్వారా నా హెల్త్ బాగుంది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం? ఏ క్యాడర్లో ఉన్నాం? గోల్డ్ డైరెక్టర్ క్యాడర్లో ఉండటం జరిగింది సార్. మేము అంటే ఇది నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కాబట్టి ఎందుకనో ఆ టైంలో నా మిస్సెస్కి ఒక ఇన్కమ్ ప్లాన్ లాగా ఆవిడ అకౌంట్కి అమౌంట్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మా మేడం పేరు మీద ఐడి తీసుకున్నాను. కాబట్టి ఆవిడకి ఆ 10వ తేదీ నాకంటే ముందే అకౌంట్లో అమౌంట్ పడటం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నాకు చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించేది. ఇదంతా కూడా ఈ బిజినెస్ కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి అన్నీ మనకి లీగాలిటీస్ కానీ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మొదట్లో ఫస్ట్ మీటింగ్ సందర్భంలో ఒకసారి మన గురువుగారు మీటింగ్ అయిన తర్వాత గురువుగారు ఇచ్చిన మోటివేషన్ మొత్తం తీసుకొని చెయ్యొచ్చు దీన్ని అని తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం నాకుండే డౌట్స్. నేను చేసే డిపార్ట్మెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్. ట్రెజరీస్ అంటే జీతాలు బయట వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు, మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు పెట్టిన బిల్స్ కానీ అవన్నీ కూడా స్క్రూటినీ చేసి అవి కరెక్ట్గా ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వటం, లేకపోతే సరి చేసుకోమని చెప్పడం లాంటి ఆడిట్ డిపార్ట్మెంట్. కొరీలు వేసేది, క్వశ్చన్ చేసేది. ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న నాకు ఈ బిజినెస్ ప్లాన్ ఇది అనగానే సరే వినటానికి బాగుంది, బిజినెస్ ప్లాన్ ఉంది, డబ్బులు వస్తాయి, సెకండరీ ఇన్కమ్ అనేది ప్రతి వాళ్ళకి అవసరము. ఈరోజు నాకు జాబ్లో 70,000 వస్తున్నాయి. నెలవారీ ఈఎంఐలు వీటికే ఇంట్లో ఖర్చులు సరిపోతున్నాయి. సెకండరీ ఇన్కమ్ అనేది అవసరమనే ఉద్దేశంతో నేను చేసినప్పటికి కూడా డౌట్లు అనేవి కంపెనీ మీద. చాలా కంపెనీలు ఇంతకుముందు గతంలో చాలా కంపెనీలు వచ్చి జనాన్ని మోసం చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న తర్వాత దీంట్లో డబ్బులు కట్టేదేం లేదు, ప్రొడక్ట్స్ యూసేజే కదా అని ఒకసారి సమర్థించుకున్న మనం బిజినెస్కి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించి ఏమున్నాయి దీంట్లో పేపర్స్ అని అడిగే సందర్భంలో డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసిన గురువు గారు రేపల్ సీన్ సార్ వారికి నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను. బయటికి వచ్చిన తర్వాత ఒకటే మాట అన్నారు, ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ జర్నీగా వెస్టేజీ జరుగుతూ ఉన్నది. ఢిల్లీలో స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇతర దేశాలకు కూడా వెళ్ళి జెండా పాతిన కంపెనీలో మనం ఉండటం అదృష్టం. మేమందరం ఈ జర్నీ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మీరు ఈ ట్రైన్ జర్నీ ఎక్కటమే
ఇది కానీ దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉండాల్సిన ఇదేం లేదు, అన్నీ ఆ జర్నీలోనే తెలుసుకోవచ్చు అని ఆయన ఇచ్చిన సపోర్టు, ఆయన ఇచ్చే డౌట్స్ క్లారిఫికేషన్ వల్ల నాకు చాలా డౌట్స్ క్లియర్ అయినాయి సార్. వారికి మరోసారి కృతజ్ఞత. రేపల్ సింగ్ సారు. తర్వాత నేను మా ఫ్రెండు ఇక్కడ లోకల్గా గుంటూరులో సెక్రటరీలో పనిచేసే సురేష్ సారు, నేను లోకల్గా వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు ఇది ఓకే నేను ఒకసారి తెలుసుకొని యూజ్ చేద్దామని అనుకుంటే ఆయన ఒకసారి మన డిఎల్సిపికి వచ్చి ఆయన మామూలుగా అగ్రికల్చర్ ఫీల్డ్ ఇంట్రెస్ట్తో ఆయనకి మల్లె తోటలో ఉండి వాటికి యూజ్ చేయాలని అడిగారు. అడిగినప్పుడు వీటన్నిటిని ఏం వాడాలి, ఎలా వాడాలి అనే దాంట్లో మనకి ఆ టైంలో నేను ఆ డిఎల్సిపికి తీసుకెళ్ళిన సందర్భంలో శివమణి సారు అక్కడ ఉండి ఆయన పర్సనల్గా రూమ్లో తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఫీల్డ్ సంబంధించి ఆయన ఇంట్రెస్ట్ని వ్యక్తం చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఆయన చెప్పిన విధానాన్ని కనెక్ట్ అయ్యి మా సురేష్ సార్ వెంటనే 20-30 వేలకి ప్రోడక్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకొని తన పొలానికి యూజ్ చేయడానికి ముందుకు వచ్చారు. అది నాకు చాలా ఆ టైంలో శివమణి సార్ యొక్క హెల్ప్ కూడా బాగా యూజ్ అయింది సార్. ఇలాగా ఇదంతా కూడా లీడర్షిప్ బిజినెస్ కాబట్టి మనం ఎంతవరకైనా ఇందులో చేయొచ్చు, దీనిలో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది అని నేను గమనించడం జరిగింది. అయితే ఈ ఇన్కమ్ని కానీ ఈ ఆరోగ్యాన్ని కానీ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఎంప్లాయర్స్ని వాళ్ళ మాటల్ని గౌరవిస్తూ ఈ మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి మనం సబ్జెక్ట్ తీసుకుంటే కానీ ఇవేం కూడా చేయలేం సార్. టీమ్ బిల్డింగ్లో కానీ ప్రోడక్ట్ని ఇతరులకు ప్రమోట్ చేయడంలో కానీ మనకి నాలెడ్జ్ ఉంటేనే ఎవరికైనా చెప్పగలం, నాలెడ్జ్ లేకపోతే ఏమీ చెప్పలేం. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ను మనం ప్రమోట్ చేసుకుంటే వాళ్ళని కస్టమర్ లాగానే ఉంచేస్తాం. అదే ఈ ప్లాన్ ఏదైతే ఉందో బిజినెస్ ప్లాన్ని దాన్ని ప్రమోట్ చేసుకుంటే ఎదుటి వాళ్ళని లీడర్గా తయారు చేయొచ్చు అనేది నేను గురువు గారు లక్ష్మీ సార్ ద్వారా తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇది ఎలా వస్తుంది ఇంత మల్టిపుల్ ఇన్కమ్? నేను 5 నెలల్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్గా 1200 వచ్చింది, హైయెస్ట్ ఇన్కమ్గా 35,000 ఎలా వచ్చిందంటే మా గురువు గారు చెప్పింది విషయం ఏంటంటే మామూలుగా నువ్వు చేసే జాబు వర్క్ కిందకు వస్తుంది, ఈ బిజినెస్ అనేది వర్క్కి నెట్వర్క్కి తేడా వల్ల ఇలా ఇంత మంచి గ్రోత్ ఉంది కాబట్టి హ్యాపీగా బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చని చెప్పడం జరిగింది సార్. అయితే ఈ బిజినెస్ అనేది ముఖ్యంగా ఇది స్నేక్ అండ్ లాడర్ లాగా ప్రతి నెల ఒకే విధంగా ఇన్కమ్ గ్రోత్ పెరుగుతూనే ఉండదు. ఒక నెల తగ్గొచ్చు, ఒక నెల పెరగవచ్చు. దేనికైనా కానీ నిలబడి మనం అంటూ బిజినెస్ ప్లాన్లో ఉండి టీమ్ డెవలప్మెంట్కి కృషి చేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్గా జర్నీ సాగించవచ్చు సార్. దీంట్లో గురువు గారి మాటల్లో ఎప్పుడు కూడా మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్ అంటుంటారు. మ్యాన్ పవర్ ని ఎంత పెంచుకుంటే మనకి వచ్చే ఇన్కమ్ మనీ పవర్ అంతగా పెరుగుతుంది సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే మొన్న మైసూర్లో జరిగిన మీటింగ్ నేను యూట్యూబ్లో లింక్ షేర్ చేస్తే దాంట్లో విన్నాను. ఒక పాయింట్ కనెక్ట్ అయింది, అది మీతో షేర్ చేద్దామని ఆలోచన. దాంట్లో సార్ చెప్పింది ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెస్టేజ్. మనకుండే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెస్టేజ్ అని చెప్పడం జరిగింది. దాన్ని నేను లోతుగా ఆలోచిస్తే ఒకసారి ఆలోచన చేశాను, ఏమేమి ఉన్నాయి మనకున్నటువంటి సొంతంగా ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఫ్యామిలీకి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఒకటి మన ఏదైనా లగ్జరీ కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా,
ప్రతి ప్రాబ్లంకి వెస్టేజ్ సొల్యూషన్గా ఎందుకు ఆయన అభివర్ణించారనేది నేను తర్వాత నిదానంగా దాన్ని అర్థం చేసుకోవడం చేస్తే అది చాలా మంచి లైన్గా నాకు అనిపించి మీతో షేర్ చేస్తున్నాను సార్. అయితే ఇందులో ఈ బిజినెస్ అంతా కూడా మాట్లాడితే డబ్బులు వచ్చే బిజినెస్ కాబట్టి మాటలు నేర్చుకోవాలి. మరి మాటలు నేర్చుకోవాలంటే ఎవరి ప్లాన్ వాడుకుంటే ఎవరి రాజ్యాంగం వాడుకుంటే కుదరదు. కాబట్టి ఎవరైతే మాటలు నేర్చుకొని ఈ బిజినెస్ ప్లాన్ని, ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేయాలంటే ఖచ్చితంగా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. మీటింగ్స్కి అటెండ్ అవ్వకుండా మనము ఉన్న ప్లేస్ నుంచే ఈ బిజినెస్ చేయాలంటే గ్రోత్ తక్కువగా వస్తుంది. ఎప్పుడైతే మీటింగ్స్కి వస్తామో ప్రతి మీటింగ్ మొత్తంలో ఉండే సబ్జెక్టు మనకి తెలిసినా తెలియకపోయినా ప్రతి మీటింగ్లో కొత్త పాయింట్ అనేది నేను గమనించాను. ఆ పాయింట్లన్నీ ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇది కాపీ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది దాంట్లో ఉండే సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ఎంత ఉత్సాహంగా చేస్తే అంత రిజల్ట్ మనకి ఉంటుందని నేను చెప్తున్నాను సార్. ఈ ఫీల్డ్ వర్క్లో కూడా నేను చేసిన ఫీల్డ్ వర్క్ సురేష్ సార్ వాళ్ళ ఊర్లో బయటపడిన వాళ్ళు విలేజ్కి తీసుకెళ్తే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మరియు ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఒకరికి ఒక పెద్ద ఆవిడకి ఇస్తే ఆవిడ ఒక వారం 10 రోజుల్లో మంచి రిజల్ట్ చెప్పింది. ఆవిడ ఆనందం మా మాటల్లో చెప్పలేనంత ఆనందం వ్యక్తం చేసింది. మోకాళ్ళ నొప్పులకి మనం ఒక 2-3 ఐటమ్స్ కొలాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం ఇస్తే ఆవిడ ఆనందం ఒక వారం 10 రోజుల రిజల్ట్ వచ్చి చాలా మంచి రిజల్ట్ చెప్పింది. అలాగే ఇలాగ మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ ఉండే హెల్త్ ఇష్యూస్కి సజెస్ట్ చేసాము. అలాగే మా అత్తమ్మకి ఇచ్చి ఆ మోకాళ్ళ నొప్పులకి ఇస్తే అవి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మా మిత్రుడు దయాకర్ రెడ్డి చెన్నైలో ఉంటాడు. ఆయన వాళ్ళ నాన్నకి యూరిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి వాళ్ళు ఈ రోజున దాదాపుగా దయాకర్ రెడ్డి మరియు సౌజన్య మేడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినప్పటికీ కూడా మంచి జీవితంలో ఉన్నా కూడా ఈ బిజినెస్ ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయని వాళ్ళు కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ నా టీంలో ఉన్నారు. ఈ టీం బలంతో వచ్చే బిజినెస్ కాబట్టి ఎంత పెద్ద టీం చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది. టీం చేసుకోవాలంటే మనం ఫీల్డ్ వర్క్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేయాలి. ఇది టైంపాస్ బిజినెస్ అయితే ఏం కాదు సార్. దీన్ని ఎవరైతే సీరియస్గా తీసుకొని చేస్తారో వాళ్ళకి మాత్రం ఇన్కమ్ కంపెనీ నుంచి మనకి ఏమాత్రం అనుమానం లేకుండా ఇన్కమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈయన జర్నీలో, వెస్టేజ్ జర్నీలో సహకరించినటువంటి ప్రతి ఒక్క మా లీడర్స్కి అందరికి కూడా నేను కృతజ్ఞత ఉంటాను సార్. మరియు నా లైఫ్ లైనర్స్గా ఉండే వాళ్ళందరికీ, నా టీంలో ఉండే వాళ్ళందరికీ నేను ఎల్లవేళ అనుకూలంగా ఉండి వాళ్ళకి వాళ్ళ గ్రోత్ కోసం పాటుపడతానని తెలియజేస్తున్నాను. మరియు ఇందులో ఉండేటువంటి ఈ జూమ్ సెషన్లో ఉండేటువంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇది నా యొక్క జూమ్ సెషన్. ఏదైనా ఇందులో నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తే నేను ఇది నాకు ఫస్ట్ జూమ్ సెషన్. ఎప్పుడు నా ఆఫీస్ షెడ్యూల్స్లో కూడా ఇప్పుడు జూమ్ సెషన్ అటెండ్ అవ్వలేదు. ఈ బిజినెస్ మీటింగ్ కారణంగా ఇలాంటి అవకాశం వచ్చింది. ఇందులో ఏమైనా నాకు ఉంటే సరి చేసుకురావాలని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు మై హోస్ట్ వెంకట్ సార్. సూపర్ సార్. ప్రసాద్ సార్ అట్లా ఏం లేదు అసలుకి. వెస్టేజ్ అనేటువంటిది ప్రతి ఒక్కటి నేర్పుతుంది అంతే కదా. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా సూపర్ అండి. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఫస్ట్ 5 మెంబర్స్ ఆల్మోస్ట్ 6:30కి క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ మాట్లాడినటువంటి మాటలు ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయిందో వేరేది ఏది చెప్పొద్దు అసలుకి ఈ రోజు. ఓకేనా? విన్నటువంటి మాటల్లో ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయిందో చెప్పండి. ఫస్ట్ 5 మెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేడం గారు
సారీ లక్ష్మణ్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా సూపర్ గా వచ్చింది సార్ సెషన్. ఇప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని లైవ్ లో. అదే మేము మీటింగ్ అంతా చూస్తుంటే మేము చాలా ఆనందపడేవాళ్ళం. ఓకే ఓకే ఓకే. మేడం కూడా కొంచెం బాగా మాట్లాడుంటే బాగుండేది. మొత్తం మీ సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. మీ డెడికేషన్ చాలా ఫస్ట్ డే నుంచి కూడా మీ యొక్క డెడికేషన్ మేము గమనిస్తా ఉన్నాం. మా టీం కు దొరికినటువంటి ఒక ఆణిముత్యం సార్. మీరు ఖచ్చితంగా డైమండ్. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని నా వంతుగా నేను ఏం చేయాలో ప్రతి విషయంలో మాత్రం ఎప్పుడు మేము వెన్నంటుంటాను. దాంట్లో ఇబ్బంది లేదు. మీరు చాలా మందికి ఆదర్శం కావాలి. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి సార్. మీ జర్నీ దాదాపు 25 సంవత్సరాలు కదా సార్ మీ జాబ్. 25 years లో ఈ రోజు 70,000. జస్ట్ 4 months లో 35,000. ఒకసారి జూమ్ లో ఉండే ప్రతి లీడర్ కూడా ఈ విషయాన్ని గమనించాలి. విత్ ఇన్ డిసెంబర్ కల్లా ఖచ్చితంగా 1 lakh అయితే మీరు కొడతారు. దాంట్లో తిరుగులేదు. జాబ్ లో వస్తుందో లేదో తెలియదు కానీ వెస్టేజ్ మాత్రం 100% వస్తుంది సార్. దాంట్లో తిరుగులేదు. కాబట్టి మీరు ఆ జర్నీకి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మీరు కూడా ఇంకా పెద్ద టీం, 500 టీం ని మినిమం 50,000 టీం తయారు చేయాలని మేము కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెస్టేజ్. పి శివ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మార్నింగ్ సార్ వినిపిస్తుందా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా మాట్లాడారు మేడం. అదేవిధంగా మాకు ఈ లైఫ్ లో అయినటువంటి ప్రసాద్ సార్ దొరకడం నాకు ఎంతో గొప్ప విషయం సార్. నేను ఒక మాటలో చెప్పాలంటే సారుకున్న క్వాలిటీస్ లో నేను చాలా గర్వపడుతుంటాను. సారు వచ్చేసి ప్రతి మాట నేను ఏది చెప్పినా కానీ దాన్ని రిసీవ్ తీసుకొని దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ లో ఉంటారు సార్. సార్ నాకు దొరకడం చాలా అదృష్టం. చాలా చక్కటి మీటింగ్ ఇచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. జూమ్ మీటింగ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. దయాకర్ రెడ్డి అండి. మాట్లాడండి సార్. దయాకర్ రెడ్డి గారు. సార్ దయాకర్ రెడ్డి ఎక్సలెంట్ సార్. మంచి స్పీచ్ ఇచ్చారు ఈరోజు. సో మనం చెప్పండి 5 నిమిషాలు 10 నిమిషాలు క్లోజ్ చేస్తా. సూపర్ గా చెప్పావు. ఒక 40 minutes గా చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ సార్ మాట్లాడండి. గోపాల్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విశ్వ. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్. బాగా రెడీ ఉన్నారు సార్. డైరెక్ట్ గా ఆల్మోస్ట్ మీటింగ్ ఉన్నట్టు మంచిగా చక్కగా టై అన్ని పెట్టుకుని బాగున్నారు. వెస్టేజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్ సార్. తప్పదు. నాన్ స్టాప్ 40 minutes ఒక చిన్న 1 minute గ్యాప్ తీసుకోకుండా చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ సుబ్బయ్య సార్ చెప్పిన మాట అనేది చాలా బాగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి వెస్టేజ్ తో కూడిందని చెప్పేసి అన్నమాట చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. అవార్డు చాలా బాగుంది. ఇలానే కొనసాగించాలని, ఇలానే సప్లిమెంట్స్ ఎంతో మందికి మీ ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ కిషోర్ సార్. ఫాతిమా మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా పిన్ టు పిన్ చాలా బాగా మాట్లాడారు సార్. ఎక్సలెంట్. మీరు మీటింగ్ లాస్ట్ లో ఇంత అయితే మీరు మీటింగ్ లో ఎప్పుడు మాట్లాడలేదు కానీ జూమ్ మీటింగ్ మాత్రం చాలా బాగా చేశారు సార్. మీ జర్నీ చాలా బాగుంది. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆదర్శంగా రావాలని అయితే కోరుకుంటున్నా. మన చాలా చక్కగా కాన్సెప్ట్ ఇలా చెప్పారు కదా, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ వెస్టేజ్ అని. ఇదైతే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సార్. నిజంగా 100% ప్రతి ప్రాబ్లం కి అయితే సొల్యూషన్ వెస్టేజ్ సార్.
చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. చాలా బాగా చెప్పారు సార్. సిస్టమ్ ని కూడా బాగా అర్థం చేసుకున్నారండి. యాక్చువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి లేక అలానే జాబ్ చేసి వచ్చి ఉంటారు. బట్ కానీ సిస్టమ్ లో ఉండాలి, నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంలో సార్ ఇంత బాగా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి అర్థం చేసుకొని ఉండటం చాలా ఎక్సలెంట్ అండి, మెచ్చుకోదగిన విషయం. అలాగే యూజ్ అండ్ షేర్ అనే పాయింట్ చెప్పారండి. యాక్చువల్ గా ఈ బిజినెస్ లో చేయాల్సింది కూడా అదే కాబట్టి తను అర్థం చేసుకొని వాళ్ళ టీమ్ కూడా మంచి మంచి గైడెన్స్ ఇస్తున్నారండి. యూజ్ అండ్ షేర్ బాగానే అర్థం చేసుకున్నారండి. అట్లాగే ఇంకో పాయింట్ కూడా చెప్పారండి, మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్ అని చెప్పారు. ఎక్సలెంట్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవరేనండి. మీరు ఇంత బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నారండి. మీ టీం కూడా ఎక్సలెంట్ గా వెళ్తుందని దీన్ని బట్టి తెలుస్తుందండి. ఇంకోటి మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నారు. ఎక్కువగా మీటింగ్ వెళ్ళటం వల్లనే ఇలా మాట్లాడగలుగుతున్నాము. అది ఎక్సలెంట్ అండి. ఇంకోటి టైం పాస్ బిజినెస్ కాదని చెప్పారండి. ఎక్సలెంట్ సార్. యాక్చువల్ గా మీరు టైం పాస్ చేయడానికి కొంచెం అదే ఎంప్లాయీస్ అంటే మరి తన జాబ్ లో కష్టపడి వస్తారు కాబట్టి టైం పాస్ చేయడానికే ట్రై చేస్తారు. కానీ టైం పాస్ ని కూడా మీరు అది ఒక మనీగా మార్చుకోవడానికి మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ డిసైడ్ చేశారండి. మంచి ఫీడ్బ్యాక్ అంతా కూడా ఎవ్రీథింగ్ చాలా బాగుంది సార్. చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలాగే మీ టీం కూడా ఇవ్వగలరు. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ జూమ్ మీటింగ్ లో మీరు చెప్పినటువంటి మెసేజ్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రసాద్ సార్. మీరు నాకు ఆ రోజు వందే భారత్ ట్రైన్ పరిచయం కావడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను. సో మీ ఇలాంటి లీడర్ దొరకడం చాలా 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 గ్రేట్, చాలా చాలా అదృష్టం. అండ్ మీలో ఉన్నటువంటి ఫైర్, మీరు ఈరోజు చెప్పినటువంటి ఈ సెక్షన్ లో స్నేక్ అండ్ ల్యాడర్ లాంటిది బిజినెస్ అన్నారు. ఇది కరెక్టే సార్. కానీ ఇందులో ఉన్నటువంటి ఇన్కమ్, ప్యాషన్ ఇన్కమ్ ఉందని తెలిసి మీరు నా మాట విని నా మీద నమ్మకంతో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టినందుకు మీకు నా కృతజ్ఞత, ధన్యవాదాలు సార్. మీలాంటి లీడర్ దొరకడం నా అదృష్టం. మీరు ఎప్పుడైతే నా మాట విని డిఎల్సిపి మీటింగ్ వచ్చి ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారో నాకు తిరుగులేని లీడర్ దొరికారనే ఫీలింగ్ నాలో కలిగి మీరు చేసేటువంటి బిజినెస్ చూసి నాకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా నేను లీడర్స్ ప్రమోట్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్ గా రెడీ అవుతున్నాను. ఈరోజు మీరు ఆ డ్రెస్ కోడ్ లో మేడం గారు మీరు ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంకా మీరు 1 lakh 1 year లాగా డిసెంబర్ కల్లా మీరు 1 lakh కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్ సార్. సూపర్ శివరామ్ సార్, సూపర్. మేము కూడా ఇంకా ట్రైన్లు ఎక్కాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జనరల్ బోగి కాదు, అంటే నార్మల్ ట్రైన్ కాదు, ఖచ్చితంగా మేము కూడా వందే భారత్ చూస్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు మేము పట్టుకోవాలంటే మరి ఆ విధంగానే చూస్ చేసుకోవాలా. డెఫినెట్లీ వెంకటేష్ సార్. డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అట్లాగే జూమ్ లో ఉండే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎంతో మంది తెలిసిన వాళ్ళు రిలేషన్షిప్, రక్త సంబంధం ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. కానీ మీరు ట్రైన్ లో పరిచయం అయ్యడం కాదు, ఒక మీటింగ్ వచ్చి తెలుసుకొని ఇంత గట్టిగా ఇంత తక్కువ టైంలోనే ఇంత సక్సెస్ తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఒక మాట చెప్పారు సార్, మనం చేసేది వర్క్ కానీ ఇది నెట్వర్క్. చాలా బాగుంది సార్. ఇది చాలా బాగా నచ్చింది. చాలా మంచి పాయింట్ కూడా ఇది. ఇట్లా ఇంకా బాగా చేసి మీలాంటి వాళ్ళందరూ ఇంకా ఈ గవర్నమెంట్ సెక్టార్ లో ఉండే వాళ్ళందరూ పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం కానీ వచ్చి చాలా మందికి ఈ చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. గోపాల్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడట్లా. మీ నెట్వర్క్ ఉందా లేదు? గోపాల్ గారు సార్ మాట్లాడాను. నో ప్రాబ్లం. మాట్లాడారా? మాట్లాడాను కదా, హ్యాండ్ డౌన్ అవ్వలేదు అంతే. ఓకే, సూపర్. ఓకే, షార్ప్ 6:30కి వినకపోతే ఎట్లా సార్?
ఫాతిమా మేడం సూపర్ మేడం, శివరామ్ సార్ ఎక్సలెంట్. సో ఆల్ ఆఫ్ యూ లీడర్స్ వండర్ఫుల్ వాయిస్ ఇచ్చినందుకు నిజంగా ప్రసాద్ సార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సార్ అన్నట్టు యాక్చువల్ టైం పాస్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ శాలరీ వస్తుంది కాబట్టి 78,000 శాలరీ వస్తుంది, ఎంతో మందికి శాలరీలు ఇస్తా ఉన్నారు. సార్ నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే 70,000 అక్కడ వస్తున్నాయి, ప్లస్ ఇక్కడ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు ప్రతి ఒక్క మీటింగ్ కి అటెండ్ అవుతా ఉంటారు సార్. సార్ చూసి నాకే అనిపిస్తా ఉంటది, నేను మీటింగ్స్ వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి బాధ అనిపిస్తా ఉంటది. సార్ని ఫోటోలు చూసినప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు, నాకేమనిపిస్తుంది అదే నేను వెళ్ళలేకపోతున్నాను బాధ అనిపిస్తా ఉంటుంది. మీరందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే గురువు గారు లాగా ఇప్పుడు ప్రసాద్ సార్ ఏ విధంగా అయితే డెడికేటెడ్ గా పనిచేస్తా ఉన్నాడు, టీం తయారు చేసుకో స్నేక్ ల్యాడర్ బిజినెస్ అనిపిస్తుంది. ఎప్పుడు టీం సెట్ అవ్వక ముందు, సెట్ అవుతూ ఉన్నప్పుడు వన్స్ టీం సెట్ అయిందా అప్గ్రోయింగ్ బిజినెస్ సార్. ఎంత అప్గ్రోయింగ్ అంటే 1,72,00,000 తీసుకునే స్థాయికి వెళ్తుంది. అక్కడి నుంచి దిగితే మహా అయితే ఎంత దిగుతుంది, ఒక 4 లక్షలు 5 లక్షలు దిగుతుంది. అలాంటి స్థాయికి మనల్ని తీసుకెళ్ళినటువంటి ఏకైక బిజినెస్ ఓన్లీ వెస్టేజ్ సార్. అదేవిధంగా ఎంత టీం తయారు చేసుకుంటే బిగ్ టీం ఉందా నీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది, స్మాల్ టీం ఉంటే స్మాల్ ఇన్కమ్ వస్తుంది. కొంచెం అలా కంపారిజన్స్ చేసి భలే చెప్పారు, ఎక్సలెంట్. ఓ సారీ, థ్యాంక్ యూ సార్, ఈ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. శివన్ సార్ సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వండర్ఫుల్ మీ సక్సెస్ స్టోరీ ఎక్సలెంట్ గా ఉంది. జూమ్ ద్వారా మీలాంటి సక్సెస్ఫుల్ లీడర్స్ ఈ జూమ్ ద్వారా మాట్లాడడం వల్ల చాలా మందికి మైండ్స్ ఓపెన్ అయినాయి. ఎందుకంటే చిన్న చిన్న జీవితాల్లో ఉండి అదే పెద్ద జీవితంగా అనుకుంటూ వెస్టేజ్ చూద్దాంలే చేద్దాంలే అని క్యాజువల్ గా తీసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పటికి కూడా వెస్టేజ్ వచ్చిన తర్వాత కూడా, మీటింగ్స్ వచ్చిన తర్వాత కూడా 10, 20 వేలు 30 వేలు సంపాదించే వాళ్ళే నాకే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. కానీ మీ గొప్పతనం అనేది జూమ్ ద్వారా వీళ్ళు గమనించినట్లయితే నేను ఎక్కడున్నానన్నా, నేను ఎక్కడికి వెళ్ళి పని చేయాలి, నేను ఎలా లీడ్ చేయాలి, ఆ ఉన్నత స్థానంలో ఉన్న ప్రసాద్ సార్ వచ్చి వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని ప్రతి మీటింగ్ వచ్చి టీం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ప్రతి లీడర్ మాటలు వింటూ నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నా జాబ్ లో లేని లైఫ్ వెస్టేజ్ లో ఉందని నేను గమనించుకొని ఈ రోజు మాట్లాడుతున్నానని చెప్పేసి మీ మాటలు విన్న తర్వాత వాళ్ళ థాట్ ఎలా ఉండాలంటే లైఫ్ వెస్టేజ్ లో తప్ప ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో గమనించుకుంటారని హార్ట్ఫుల్ గా చెప్తాను. నాకు ఈ మాట బాగా నచ్చింది. వండర్ఫుల్, సూపర్ ఎక్సలెంట్. మీకైతే ఎందుకంటే చిన్న విషయం కాదు సార్, మీరు ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో జాబ్ రావడానికి కోసం ముందు పడిన కష్టాలు, ఆ సక్సెస్ కి వెళ్ళడానికి పడిన కష్టాలతో పోల్చుకుంటే వెస్టేజ్ అసలు కష్టమే కాదు. ఆ జాబ్ రావడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకుంటారు. ఎంతో అదృష్టం ఉంటేనే గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయి. 1000 మందిలో 10 మందికి, ఆ 10 మందిలో మీరుండి ఆ జాబ్ తెచ్చుకొని కూడా లైఫ్ ఏంటో జాబ్ లో లేదురా బాబు అని తెలుసుకొని భగవంతుడి రూపంలో మాకు మన శివరామ్ చౌదరి గారు కలవటం, వెస్టేజ్ అనే అవకాశాన్ని మీకు ఇవ్వడం, మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారని నేనైతే హార్ట్ఫుల్ గా మాట్లాడగలుగుతున్నా ఈ జూమ్ సెక్షన్ తరఫున. దీన్ని మీరు మీ ఫ్యామిలీ ఎంతమంది జాబ్స్ ఉన్నాయో లేదు, కానీ వెస్టేజ్ ద్వారా మీ కుటుంబాలు తరతరాలు మార్చగలుగుతారు. మొదటి వ్యక్తిగా ముందు మీరు నిలబడడం, ముందు తరాలకు భవిష్యత్తు మీరు వేయడం చాలా హ్యాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి గ్రేట్ లీడర్స్ వాయిస్ వినడానికి చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా మీరు ఇంకొకసారి మీ సెక్షన్ ఇవ్వాలి. అట్లనే మన వెంకట సురేష్ గారిని కూడా ఒక్క రోజు అడగాలి, ఎందుకంటే మాలాంటి వాళ్ళ జీవితాలు కొంచెం ఓపెన్ అవుతాయి సార్. మీ వాయిస్ కానీ మీ మాటలు కంటే ధైర్యం వస్తుంది మాకు. మన టీమ్స్ అందరికి కూడా మీ మాటలు ఇన్స్పైర్ గా తీసుకుంటారు ఈ రోజు ఈ జూమ్ ద్వారా. నేనైతే చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి లీడర్స్ మా అసోసియేషన్ లో ఉండటం మా అదృష్టంగా భావిస్తాం. ఎంత గొప్ప అసోసియేషన్ లో నేను ఉండటం, మహాగురు ఎంఎస్ఆర్ గారు ఇంత మంచి ఫ్యామిలీ నాకు ఇవ్వడం, మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞత భావం తెలియజేస్తూ మా గురువు గారు విఎస్ఆర్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ లో ఉన్న అందరు లీడర్స్ కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్ సార్. సార్ యాక్చువల్ గా రేపటి నుంచి ఎగ్జాక్ట్లీ 6:30కి క్లోజ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడంటే ఈ రోజు కొంచెం డిలే అయింది కాబట్టి 7 to 8 minutes
ఒక 2 ఫీడ్బ్యాక్ ఉంది, వాళ్ళది కూడా తీసుకొని క్లోజ్ చేద్దాం. ఓకే, టైం అంటే టైం స్ట్రిక్ట్ గా ఫాలో అవుదాం. ఎందుకంటే నాది కాదు ఇది, పెద్ద ఆయన ఎంఎస్ఆర్ గారు చెప్తున్నటువంటిది నేను అమలు చేస్తా ఉన్నా అంతే, శివమన్ సార్ ద్వారా. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు ఆలోచన కలగాలి, ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నారంటే పెద్ద ఆయన చెప్తున్నాడు కాబట్టి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాశీ హనుమంతరావు సార్ ఫీడ్బ్యాక్ సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. ఎంకేఆర్ టీం వినుకొండ కాశీ హనుమంతరావుని. సార్ మీరైతే చాలా ఆదర్శంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీ చేత మాట్లాడిస్తున్నాము, మీ నుంచి ఎంప్లాయీస్ కూడా చాలా మంది వస్తున్నారు. చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళే రావట్లేదు, లక్షల్లో తీసుకుంటా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరే చేస్తున్నారని మిమ్మల్ని చాలా మంది కూడా ఆదర్శంగా తీసుకున్నారు. కానీ ఈ చౌదరి సార్ నాకు పరిచయం అలాగనే ఒక ట్రైన్ లో పరిచయం అయ్యి మీరు ఒక వ్యక్తి ద్వారాగా ఇంతగా దీన్ని ఇంప్రెషన్ గా తీసుకొని చేస్తున్నారంటే దట్ ఈస్ ది సక్సెస్ఫుల్ పర్సన్ సార్ మీరు. నేను కూడా ట్రైన్ లో జర్నీ ఇప్పుడు 10 మంది ఐడియాలు వేసా, నేను ఎవరిని వదిలిపెట్టిన ట్రైన్ లో చేస్తున్నా, కానీ కనెక్ట్ అయ్యారు మీరు. మీ జర్నీ సక్సెస్, మీరు పెట్టుకున్న గోల్ 100% సక్సెస్ఫుల్ సార్. మీరు చెప్పిన స్టోరీ కూడా ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ కాశీ సార్. రామారావు వెన్నాకుల లాస్ట్. రామారావు సార్ సరే, హ్యాండ్ రైజ్ చేసేది రామారావు సార్. ఓకే, రవిశంకర్ 1 2 3 అండి. సార్ మాట్లాడండి. జ్యోతి శివకోటి మేడం సార్. వెంకటేష్ సార్, జ్యోతి మేడం లేను సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మేడం? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ ప్రసాద్ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ మీ టెస్ట్ మనీ. అంటే మీరు అట్లా మాట్లాడతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీటింగ్స్ లో చూడటమే కానీ అంటే జూమ్ ఎలా ఇస్తారా ఏంటి చూద్దామని నేను కూడా జాయిన్ అయ్యాను. రాత్రి పోస్టర్ చూసి హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే నిజంగానే మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ లాగే నిలబడాలి సార్. వెస్టేజ్ లో మిమ్మల్ని చూసైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే వెస్టేజ్ కి వచ్చి ఇంత జాబులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత శాలరీస్ తీసుకొని వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి సార్. ఇప్పటికే షార్ట్ టైంలో మంచి పొజిషన్కి వచ్చారు, మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. టెస్ట్ మనీ బాగా చెప్పారు సార్. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. మీరు ఉన్న ఖాళీ టైంలోనే సెలవులను అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కానీ మేడం గారు కానీ ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగానే మీరు అన్ని జూమ్లు కూడా వింటారు సార్. నేను చూస్తూనే ఉంటాను, మీది మేడంది ఫోటో వస్తుంది, ప్రతి ఒక్క జూమ్ లో ఉంటారు. నిజంగా సార్ మీ డెడికేషన్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్కే వెంకట్ సార్ నీట్ గా రెడీ అయ్యారు. అయ్యో నేను వీడియో ఆన్ చేయొచ్చు కదా. ఏ ప్రసాద్ సార్ ఒకసారి రామారావు సార్ కన్విన్స్ చేయరా అడుగుతున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ వాయిస్ సార్. లాస్ట్ మేడం గారు, మాధురి మేడం మాట్లాడండి. లాస్ట్ ఫైనల్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. హలో ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది సార్. యాక్చువల్లీ వాయిస్ బాగాలేదు కానీ మిమ్మల్ని చూసి ట్యూబ్ లో వింటానే ఉన్నాను. ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఊరుకోలేకపోతున్నాను. వాయిస్ అర్థమవుతుందా సార్? చాలా బాగా చెప్పారు. నేను హోమ్ మీటింగ్స్ లో కూడా చాలా వరకు మీ పేరే చెప్తా ఉంటాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ డెడికేట్ అయ్యి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ప్రతి మీటింగ్ కి వస్తారు. ఇక్కడ వర్క్ కాదు, ఇది నెట్వర్క్. చాలా మందిని బిల్డప్ చేయొచ్చు, మంచి జీవితాలు ఇవ్వచ్చు. నేను చేసిన దాంట్లో లేదేమో ఇక్కడ ఉందేమో అని తెలుసుకొని చేస్తున్నారు సార్. చాలా బాగుంది. మిమ్మల్ని చూసి చాలా
గవర్నమెంట్ ఎంప్లాయీస్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది శివరామ్ గారి మాట విని మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూసి చాలా మంది వస్తారు, చాలా మంది ఫీచర్ మార్చుకుంటారు సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సక్సెస్ ఇచ్చారు మేడం. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఈ సెషన్ ఇద్దరితో క్లోజ్ చేస్తున్నాం అండి. టుమారో 5:30కి మళ్ళీ ఇంకొక లీడర్ తో మాట్లాడదాం, విందాం, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్. క్లోజింగ్. బాయ్ సార్. హలో, ఎవరు? సార్ శివ మాట్లాడుతున్నా. రామారావు సార్ అన్మిట్ అంటే చేయండి సార్. నాకు కాల్ చేశారు. అన్మ్యూట్ చేసేయండి. కాల్ చేశాను. హలో ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఎట్లా అన్మ్యూట్ వీడియో చూస్తున్నానే కానీ పొద్దున్న నుంచి మీరంతా కూడా ఎవ్రీథింగ్ ఓకే, నాకు చాలా బాగుంది. మీరు ఎట్లా వచ్చారు ఏంటి అనేది నాకు మొత్తం స్టోరీ తెలిసిన రోజు మీరు చెప్పిన ఈ రోజు ప్రాక్టికల్ గా లైవ్ లో వినటం అనేది చాలా కాన్సెప్ట్ బాగుంది. మీలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ నాకు ప్రసాద్ గారు రోజు కలిసిన మనం మాట్లాడుకున్నా, మీరు పైన నేను కింద అయినా సరే రోజు జర్నీ చేసిన మీలో నచ్చింది నాకు ఫస్ట్ నెమ్మది. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. ఇదొక్కటి మీరు చాలా చాలా ఉంటది, బాగుంటది. తర్వాత రెండోది ఓకే, తర్వాత రెండోది సబ్జెక్ట్ ఉంది. అన్ని ఉన్న ఆకు అణిగి ఉంటదని అదొక ఆ ఉదాహరణకి అదొక నిదర్శనమే డాక్టర్ ప్రసాద్ గారు. అంతే ఇంకా ఈయనకి డాక్టరేట్ బిరుదు ఇవ్వాల్సిందే ప్రసాద్ గారికి మటుకి, దీంట్లో మటుకి అది. ఓకే, రెండు అయిపోయింది సార్. మూడోది ఏంటంటే ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసి చెప్పడానికి మన యొక్క టాలెంట్, ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఒక్కొక్కరికి ఉపయోగపడుద్ది. కానీ నేను మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే మీ వాయిస్ కానీ మీరు చేసే డిజిగ్నేషన్ పోస్ట్ కానీ ఆటోమేటిక్ గా వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నేను చెప్పినా కూడా ప్రసాద్ గారు చెబుతారు, అమ్మ లేండి అమ్మ కూర్చొని ప్రసాద్ గారు వచ్చారు, ప్రసాద్ గారు చెబుతారు అనగానే ఒక ఆఫీసర్ హోదాలో మీరు చెప్పిన మాటలకు వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు. నేను వెస్టేజ్ లో మీ డౌన్ లైన్ లో చేరి నేను బిజినెస్ స్టార్ట్ చేయటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత దీంట్లో మన అప్లైనర్స్ మొత్తం కూడా ప్రసాద్ గారికి శివరామ్ సారు, అట్టానే శివరామ్ సార్కి శివ సారు, వీళ్ళు మిగతా నాయుడు గారు వీళ్ళంతా ఉండటం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. చాలా చాలా గ్రేట్ జాబ్, బాగా జడ్జ్ చేస్తున్నారు సార్. డిసెంబర్ కల్లా మీరు 1 lakh గోల్ కొట్టాలని మానస వాచా కర్మ దేవుని ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. సూపర్ రామారావు సార్, సూపర్ ఎక్సలెంట్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఎక్సలెంట్ గా మాట్లాడారు. నెక్స్ట్ మీరు కూడా జూమ్ మీట్ మాట్లాడాలని కోరుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Shivram sir. Thank you Prasad sir. All of you, thank you very much. We are closing it. Thank you very much. Thank you. Bye.